మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు భీభత్సం సృష్టించింది. హైదరాబాద్ ఫిలింనగర్ ఆటో స్టాండ్లో నిలిచి ఉన్న 4 ఆటోలపై దూసుకెళ్లింది. దాంతో ఆటోలు తుక్కుతుక్కయ్యాయి. ఆటో వెనుక సీట్లో పడుకుని ఉన్న డ్రైవర్ బాలరాజు, మరో డ్రైవర్ మహేందర్ రెడ్డికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ సాల్మన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను అక్కడ నుండి స్పీడ్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ చెయ్యికి తాకింది సార్ కారు. నేను అడ్రస్ అడుగుతాడమని అనుకున్నా. అతను ఎక్సలేటర్ బ్రేక్ మీద కాలు పెట్టకుండా ఎక్సలేటర్ మీద ఫస్ట్ ఒక ఆటో గుద్దేశాడు. అదే ఎక్సలేటర్ మీద ఉండి మళ్ళీ ఇక్కడ ఉన్న ఆటోలో కూడా మొత్తం గుద్దేశాడు. అతను ఆటోలో కూర్చొని ఉన్నాడు. అతనికి నెత్తికి దెబ్బ తాకింది. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, అతని తీసుకొని. ఇప్పుడు బండి ఇట్లా వచ్చేసిండు స్పీడ్లో వస్తున్నప్పుడు ఏమైందంటే ఈ ప్లాన్కి అడ్రస్ అడిగి లేక వస్తున్నట్టు ఇట్లా చూసేసరికి చేతి తగిలింది దెబ్బ. ఫస్ట్ తల్లి వరకు బండి స్టార్ట్ వరకు వెళ్ళిపోయింది. ముందు ఫస్ట్ బండి ఆ సౌండ్ వచ్చే వరకు ఏం చేసిండు, బండి తగిలిందని చెప్పి ఇటు కట్ చేసేసాడు. ఇటు కట్ చేసి చక్కగా స్టార్ట్ మీద తీసుకొచ్చేసిండు. ఒక ప్లాట్ బండి అనుకున్నాం మా ఆటో డ్రైవర్. ఆ ప్లాన్కి కొద్దిగా దెబ్బలు తగిలినాయి బాలరాజుకు. ఇంకా అప్పుడు అంతలోపల మేము పోలీసులకి ఏమో కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళే ఇట్లకి ఎక్కడ ఉండరు సర్వేలా వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు ఆ సార్కు ఏమంటే ఆయన సరే వాళ్ళకి ఏదో లుక్సాన్ ఉంటే కట్టిస్తా మాట్లాడదామని లోపల ఈ పోలీసులు మా మాట వినట్లేదు. తీసుకెళ్దాం అంటే మేము లేదు సార్ ఆయన మాట్లాడుతుండే కదా మంచిగా ఏదో నష్టపరిహారం చూపించుకుంటారు అంటూ మాట్లాడుతుంటే మేము అంటే పోలీసులు లేదు బయట మాట్లాడొద్దు, పిఎస్కి వెళ్ళిపోయాం పండి, పిఎస్లో మాట్లాడుకోండి అని చెప్పేసి పోలీసులు అంటారు.